నమస్తే. పరాభవనామ సంవత్సరంలో గ్రహాల స్థితి. గురుగ్రహం మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి వెళ్తారు, ఉచ్చు పొందుతారు. శని భగవానుడు మీనరాశిలోనే ఉంటారు, ఉత్తరాభద్ర నక్షత్రంలో. తర్వాత సంవత్సరం ఆఖరికి రేవతిలోకి వెళ్తారు. నక్షత్రం రాహుగ్రహం శతభిష నక్షత్రంలో ఉన్నారు, కుంభరాశిలో. ప్రస్తుతం కేతుగ్రహం ఈ నెల 29న మకా నక్షత్రంలోకి వెళ్తారు, సింహరాశిలోకి. అంటే రాహుకేతువులిద్దరూ ప్రజెంటు స్వనక్షత్రాల్లో ఉన్నారు. మరి జన్మజాతక చక్రంలో మీ ప్రస్తుతం జరుగుతున్న దశానాథుడి మీద కానీ అంతర్దశానాథుడి మీద కానీ గురుగ్రహం సంచారం వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దశానాథుడి మీదనే అంతర్దశానాథుడి మీద. అట్లాగే ఆ దశానాథుడు ఏ భావానికి ఆధిపత్యం వచ్చారో ఆ భావానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అంటే లగ్నాధిపత్యం వచ్చిందనుకోండి, పునర్వసు నక్షత్రం, అలా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే శని భగవానుడు 3, 6, 10, 11లో సంచారం చేస్తున్న వారికి బాగుంటుంది. రాహుగ్రహం కూడా, కేతుగ్రహం కూడా అంతే. ఈ సంవత్సరం ఆఖరిలో రాహుకేతువులు మారుతారు రాశి.